ఫోటోలు వచ్చేది కానీ పక్క బాబు తల్లి
మరి అంతే, మనం ఇంపార్టెంట్ అంటే మేము కాదనే కడతాము. అభివృద్ధి పనులతో పాటు ఇంతటి పెద్ద పనులన్నీ కేవలం మన జగనన్న ప్రభుత్వంతోనే సాధ్యం. మన రాజమౌళి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యలో ఒకరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రచారంలో పాల్గొనలే. ఈరోజు 22వ వార్డులో స్థానిక ఇన్ఛార్జ్ హిదాయత్ పెద్దలు జాఫర్ అన్న, మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సలీం, యువకులు పెద్ద ఎత్తున వందల సంఖ్యలో కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా ఈ వార్డులో విపరీతమైనటువంటి ఆదరణ, స్వాగతం పలుకుతూనే ఉన్నారు. కంప్లీట్గా 100% ముస్లిమ్స్తో ఉన్నారు. 1% ఇతర హిందువులు, క్రైస్తవులు ఉండేది. 99% ముస్లిమ్స్ ఉన్నారు. ఏకపక్షంగా ఉంది ఈ వార్డులో కూడా, ముస్లిమ్స్ వార్డులో 99% అంటే ఏకపక్షమే, అతి తిరుగులేదు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన, పొద్దుటూరు నియోజకవర్గాన్ని మేమందరం కలిసి చేసిన అభివృద్ధి, ఊరును ప్రశాంతంగా ఉంచిన విధానం, మానవతా హృదయంతో మేము వ్యక్తిగతంగా అందరికీ సహాయపడిన వైనము. ఈ 4 అంశాలే మమ్మల్ని విజయ తీరానికి పెద్దగా చేర్చేది, సులభంగా నల్లేరు మీద నడకలాగా చేర్చేది. ఈ వార్డు కూడా పేదరికంతో నిండి ఉండేవాళ్ళు, కంప్లీట్గా పేద మధ్యతరగతి, అక్కడికక్కడికే మధ్యతరగతి ఎగువన ఉండేవాళ్ళు కూడా ఈ వార్డులో 1% కూడా లేరు. అందుకే జగనన్న సంక్షేమ పథకాలు ఈ వార్డులో ప్రతి కుటుంబానికి 100% ఈ కుటుంబానికి, ప్రతి కుటుంబానికి అందినాయి. ఒక్కొక్క కుటుంబానికి 4, 5, 6 పథకాల చొప్పున అందినాయి. అమ్మఒడి కావచ్చు, పెన్షన్ కావచ్చు, 45 ఏళ్ల పెన్షన్ కావచ్చు, ఇంటి పట్టా కావచ్చు, డాక్రా పొదుపు సంఘాలు ఉన్న మహిళల యొక్క రుణాలు మాఫీ కావచ్చు, లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు. ఇలా ఒకటే పెట్టి 5, 6 పథకాల చొప్పున ప్రతి ఇంటికి సంవత్సరానికి కనీసం అంటే 1 లక్ష రూపాయల చొప్పున 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రతి కుటుంబానికి అందింది. జగనన్న పట్ల పూర్తి ప్రేమను, విశ్వాసాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని గెలిపించి మళ్ళీ మా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి, జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళీ నిలబెట్టుకొని సంక్షేమ పాలనతో మా పేదరికానికి అనుకూలంగా తయారు చేసుకోవాలనే ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉంది యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం, ముఖ్యంగా మహిళా లోకం. ఈసారి తప్పకుండా గుండమ్మ కథ సినిమాలో మహిళా లోకం లేచిందన్న పాట తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వినిపించాల్సిన పరిస్థితి వస్తుంది. లేచింది మహిళా లోకం, నిద్ర లేచిందనే విషయం అయితే మటుకు చంద్రబాబు నాయుడుకు గుర్తెరిగేలాగా ఈ రాష్ట్ర మహిళలు, 2 కోట్ల మంది మహిళలు నిరూపిస్తారని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నా. ఈ వార్డులో కూడా దాదాపు 40 కోట్ల రూపాయలు, 30 నుంచి 40 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అందించినారు. అభివృద్ధికి దాదాపు 3 కోట్ల రూపాయల దాని అభివృద్ధి కార్యక్రమాలు చేసినారని చెప్తా ఉన్నారు. సంక్షేమంతోనూ అభివృద్ధితోనూ త్రాగునీరు ప్రతి వార్డుకు, ఈ 41 వార్డులో త్రాగునీరు అందించగలిగినాం. 150 కోట్ల రూపాయలతో మైలవరం నుంచి త్రాగునీరు తెచ్చి ప్రతిరోజు ఉదయం పూటనే నీళ్ళు అందించి ఏర్పాటు చేసినాం. అది కాకుండా ఇంకా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు. ఈ పక్కనే పార్క్ ఉంటుంది బాలాయాల దగ్గర, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా. ఆ పార్కును అందంగా తయారు చేసినాం. శనివారం, ఆదివారం వస్తే దాదాపుగా 10,000 మంది ఆ పార్కులో పాల్గొనే పరిస్థితి ఉంది. 53 కోట్ల రూపాయలతో మార్కెట్ కడతా ఉన్నాం. 52 కోట్ల రూపాయలతో పెన్నారేవుల్లో బ్రిడ్జి కడతా ఉన్నాం. 5 కోట్లతో బస్టాండ్ కడతా ఉన్నాం. 65 కోట్లతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉన్నాం.
160 కోట్లతో కాలువల ఆధునీకరణ, 150 కోట్ల రూపాయలతో నూతన పైప్ లైన్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించినాం. 120 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీలోని 41 వార్డులలో ఎక్కడ చూసినా రోడ్లు కాలువలు వేయగలిగినాం. స్మార్ట్ స్ట్రీట్ మైదుకూరు రోడ్డు 3,60,00,000తో చేసినాం. దాదాపు 1 కోటి రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు అందంగా సుందరీకరణ చేయగలిగినాం. వరదరాజిరెడ్డి గారి నుండి ఆఫీస్ రోడ్డు కూడా వెడల్పు చేయగలిగినాం. నెహ్రూ రోడ్, శ్రీరాములపేట, బురవై తోట, ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు ఇవన్నీ కుచించకపోయిన రోడ్లని విశాలం చేయగలిగినాం. ఎంటైర్ టౌన్ అంతా కూడా డివైడర్స్ డెవలప్ చేసినాం. గ్రీనరీ డెవలప్ చేయగలిగినాం. రోడ్లు సాధ్యమైనంత వరకు వెడల్పు చేయగలిగిన పరిస్థితికి వచ్చినాం. ఇవి కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో 100 కోట్ల రూపాయలతో రోడ్లు వేయగలిగినాం. అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినాం. ఒకటే బిడ్డ ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధికి దగ్గరగా తీసుకురాగలిగినాం. 40 సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ప్రొద్దుటూరును ఈరోజు అభివృద్ధికి ప్రొద్దుటూరు దగ్గర చేసి కవల పిల్లలాగా చేసే పరిస్థితి తీసుకురాగలిగినాం. మరొక అవకాశం మళ్ళీ జగనన్నకు మాకు ఇవ్వగలిగితే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని, ప్రొద్దుటూరు పట్టణాన్ని ఎంత అందంగా సుందరీకరణ చేయాలనో, ఎంత ఆరోగ్యవంతమైనటువంటి ఊరుగా తయారు చేయాలనో, ఈ నియోజకవర్గంలో ప్రజలను ఎంత సంతోషంగా, ఎంత నాగరికత ప్రపంచంలో ఉంచాలనో అంతా చేయడానికి మీ బిడ్డ రాచమల్లు సంసిద్ధంగా ఉండాడని చెప్పి తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను 2 చేతులెత్తి నమస్కరించి నాకు ఓటు వేయండి అని అడిగేదానికంటే కూడా మంచి చేసిన ప్రభుత్వానికి ఓటు వేయండి అంటానా, మంచి చేసిన నాయకునికి ఓటు వేయండి అంటానా, అభివృద్ధి చేసిన నాయకునికి ఓటు వేయండి అంటానా. మీకు, మీ కుటుంబాలకు, ఈ నియోజకవర్గానికి మేలు చేసిన పార్టీకి, మేలు చేసిన నాయకునికి ఓటు వేయండి. ధర్మం వైపే నిలబడండి, న్యాయం వైపే నిలబడండి. మేము ఆ మంచి చేసి ఉంటే, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గడప గడపను పేదరికాన్ని స్పర్శించి ఉంటే, నా నాయకత్వం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఉంటే, మా మానవతా విలువలతో ప్రతి కుటుంబానికి, మా దరిచేరిన కుటుంబానికి మేము సహాయపడిన మాట నిజమైతే, శాంతియుతమైన వాతావరణంలో ఈ ప్రొద్దుటూరును మేము ఉంచగలిగి ఉంటే, నేను, నాతో పాటు నా సహచర తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అన్ని వార్డులలోనూ, గ్రామాల్లోనూ ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు సేవ చేసిన మాట నిజమైతే, కరోనా సందర్భంలో మేము మాత్రమే మీకోసం ప్రాణాలకు తెగించి కొట్టిన మాట నిజము అనుకుంటే, ఒక్క మాటలో చెప్పాలంటే మేమే మీ ఇంటి పెద్ద కొడుకులమని మీరు విశ్వసించగలిగితే, నేను చెప్పిన మాటలు నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించండి. మీ ఓటు, మీ నమ్మకం, మీ ఆశీస్సులు రాచమల్లుకు సదా ఉండాలని చెప్పి సవినయంగా, కృతజ్ఞతాపూర్వకంగా మిమ్మల్ని నమస్కరించి కోరుకుంటూ సెలవు.